హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు మనము చాలా చల్లగా ఉంది కదండి. ఒక 4-5 రోజుల నుంచి మనకి చపాతీలు చేసుకోవాలి అంటే విసుగ్గా ఉంటుంది కదా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, భర్త ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కానీ అడుగుతుంటే చపాతీలు చేయాలి అంటే పిండి కలపాలి అబ్బా అనుకుంటాం కదండి. అలా కాకుండా మనము ఒకేసారి స్టోర్ చేసేసి పెట్టేసుకుంటే ఒక గంట అనేది కష్టపడి మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసేసుకోవచ్చు. ఒక చిన్న పొడి వేసుకుంటే ఒక నెల వరకైనా ఉంటుంది. మనం 1 వీక్ వరకు చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళిపోయేసరికి నేను ఒక 1/2 కేజీ చూపిస్తున్నాను. 1/2 కేజీ మైదా అండి. 1/2 కేజీ మైదాకి కొంచెము బొంబాయి రవ్వ అనేది తీసుకోవాలి. నేను ఆ వీడియోలో చూపించాను కదండి. తగినంత సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ తీసుకొని మనము ఒక హాఫ్ చెంచా షుగర్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి తినే సోడా కొంచెం చిటికెడు వేసుకోవాలి. నేను పౌడర్ అని చెప్పాను కదండి, అది నిల్వ ఉండడానికి పౌడర్ అనేది బయట అమ్ముతారు. అది మొత్తం వీడియో చూడండి, నేను లాస్ట్లో చెప్తాను. నేను లింక్ కూడా ఇస్తాను మీకు కావాలంటే. దాంట్లో మనకి బటర్ కానీ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నేనైతే 2 చెంచాలు నెయ్యి వేసుకున్నాను. 1/2 కేజీ క్వాంటిటీకి చెప్తున్నాను. మనకి ఎంత కావాలంటే అంత కలుపుకొని చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి. ఎప్పటికప్పుడు అలా చేసుకొని రెడీమేడ్గా మనం పెట్టేసుకోవచ్చు. బయట ఏం కలుపుతారు ఏంటనేది మనకు తెలియదు కదండి. ఇంట్లో చేసుకుంటే మనకి హైజీనిక్గా ఉంటుంది. మనకి కొంచెం నూనె వేసుకొని వాటర్ వేసుకొని తగినంత లాస్ట్లో కొంచెం నూనె వేసుకొని పెట్టేసుకొని ఒక 1/2 అవర్ అలా వదిలేయండి, సెట్ అవుతుంది. మనకు ఒక 1/2 అవర్ తర్వాత చాలా మెత్తగా స్మూత్గా అయిపోతుందండి. చూసారండి పిండి ఎంత స్మూత్గా ఉందో. అది మనము ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అదేండి 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. అది కొంచెం మనము పిండి వేసుకొని కలుపుకోవాలి. దానికి కొంచెము అట్లా చేసుకొని కలుపుకోవాలండి. తర్వాత నూనె వేసి పెట్టేయాలి. నూనె వేసేసి పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మనము చేసుకోవాలి. అలాగా మొత్తము 1/2 కేజీకి 8 వచ్చాయండి. చక్కగా 1/2 కేజీకి 8 వచ్చాయి. నేను 4 డివైడెడ్ చేసి చూపించాను కదా, తర్వాత ఒక 4 చేసి పెట్టాను. నూనె వేసేసి ఒక 5 నిమిషాల సేపు అలా ఉంచేస్తే నూనెలో నానుతాయి. మనం ఇంకా పిండి అనేది యూజ్ చేయమండి దీనికి. ఎందుకంటే నిల్వ ఉండాలి ఒకటి. నెక్స్ట్ మనకి పరోటాలంటే పొరలుగా రావాలి కదండి. పొరలుగా రావాలంటే మనం పిండి యూజ్ చేస్తే ఖచ్చితంగా పొరలు అనేది రావు. నేను పొరలుగా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకుంటారనేది చూపిస్తాను చూడండి. మనము మామూలుగానే ఇలా ఒత్తేసుకోవాలి. నేనైతే పిండి వేయలేదు చూడండి ఎక్కడ. దాని మీద కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసి చాక్తో సన్నగా కోసుకోవాలండి. ఎంత సన్నగా కోసుకోగలిగితే అంత సన్నగా కోసుకోవాలి. అలా చాక్ కొంచెం పైన ఉంచి గ్యాప్ ఉంచి మనము కోసేసుకోవాలి. అలా మడత పెట్టేసుకోవాలి. పొరలుగా వస్తుందండి. తినేటప్పుడు కూడా పిల్లలు కానీ హస్బెండ్ కానీ చాలా బాగుందంటారు. చాలా బాగుంటుందండి. బయట మనం ఎలా పరోటాలు పొరలుగా వస్తాయో ఆ విధంగానే వస్తాయి ఈ విధంగా చేసుకుంటే. అలా చేసుకొని కొంచెం మనం అన్నీ ఒకేసారి ఒత్తేసుకొని పెట్టేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగా సన్నగా కట్ ఉంటేనే మనకి పొరలు అనేవి వస్తాయి. ఎంత సన్నగా ఉంటే అన్ని పొరలు వస్తాయి అన్నమాట. తినేటప్పుడు కూడా ఒక్కొక్క పొర విడదీసుకొని తినచ్చు. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి పరోటానికి. మనము బయట చేసుకునేటట్టే వస్తుంది. చూసారా, ఆ విధంగా మనము అన్నీ చేసేసుకొని పెట్టేసుకున్నాను. అలాగా అన్నీ ఒకేసారి చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒత్తుకోవాలి. ఇంకా పిండి అనేది వేయకుండా మనకి చేత్తోనే కాసేపు ఒత్తుకోవాలి. చేత్తో కాస్త ఎంతవరకు ఒత్తగలిగితే అంతవరకు ఒత్తాలి. ఎక్కువ ప్రెజర్ అనేది ఇవ్వకుండా ఎక్కువ ప్రెజర్ అనేది ఇవ్వకుండా మనము
బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఆ విధంగా చేశాను. అలా అన్నీ తయారు చేసుకోవచ్చు. అన్నీ తయారు చేసేసుకున్న తర్వాత మనం కాల్చుకోవటమే. అది కాల్చుకోవటం కూడా ఇదేంటి నిల్వ ఉంచుకోవాలి కాబట్టి కాల్చుకోవటం పూర్తిగా కాల్చుకోకూడదు. ముందుగా హైలో పెట్టేసేసుకొని పెనం వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని మనము ఈ పరోటా అనేది వేసుకోవాలి. పరోటా అనేది వేసుకొని కొంచెం మనం ఆయిల్ అనేది వేసుకున్నాం కదండి, ఆ మాయిశ్చరైజర్ అనేది ఆయిల్ అనేది కొంచెం లాగినట్టు అనిపిస్తుంది, అంతే తీసేసేయాలి. తీసేసి మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఎలా స్టోర్ చేయాలనేది కూడా చూపిస్తాను చూడండి. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం మిగతావన్నీ అలానే కాల్ చేసుకొని ఒక డబ్బాలో మనకి ఎయిటెడ్ డబ్బాలో వేసుకొని టిష్యూ పేపర్ వేసుకొని అలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవటమే. ఎప్పుడు అడిగితే పిల్లలు కానీ మనకు కావాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసుకొని కాల్ చేసుకోవచ్చు. కొంచెం నూనె వేసి కాల్చుకున్నారంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఎలా పొరలు పొరలుగా వచ్చాయనేది నేను చూపిస్తాను చూడండి. అసలు బయట కూడా పనికిరాదండి, మనం ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. డెఫినెట్గా పిల్లలును పెద్దవాళ్ళు సాటిస్ఫాక్షన్ అయిపోతారండి. ఎంత బాగా చేశారు, నువ్వేనా చేసింది అన్నట్టు ఉంటుంది. హోటల్ స్టైల్లో మనం పరోటా ఆ విధంగా తయారు చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూసారండి, పొరలు పొరలుగా వచ్చింది. మనం విడదీసి తినేటప్పుడు కూడా పొరలుగా విడదీసుకొని తినచ్చు. ఇదిగోండి అలా కాల్ చేసుకొని పెట్టేసుకోవటమే. ఇంట్లో చపాతీ కానీ షేర్వా కానీ తయారు చేసుకోవచ్చు. నేను ఇంకోసారి షేర్వా తయారు చేసి చూపిస్తాను. నాది వీడియో లాస్ట్ ఇయర్ది ఉందండి షేర్వాది, అది కావాలంటే లింక్ ఇస్తాను. పొరలు పొరలుగా వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చిందో. మనం తీసుకునేటప్పుడు కూడా పొరలు పొరలుగా ఆ విధంగా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ వాళ్ళు వావ్ అనాల్సిందే. కొత్తగా చూసినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.